అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా మందలించినట్లు ప్రచారం జరుగుతుంది. గురువారం మంత్రివర్గ సమావేశంలో ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినట్లు టీడీపీ వర్గాల సమాచారం. వారం రోజుల వ్యవధిలో రెండోసారి సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే దగ్గుపాటి భేటీ కాగా ఆయనపై వస్తున్న విమర్శలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అనంతపురం అర్బన్లో ఎందరో సీనియర్లుండగా వాళ్లందరినీ కాదని మిమ్మల్ని ప్రోత్సహిస్తే మీరు నడుచుకునేది ఇలాగేనా అంటూ సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే దగ్గుపాటి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విషయం వెలుగు చూసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎమ్మెల్యేని మందలించినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు శాంతించలేదు. దీంతో ఎమ్మెల్యేను అమరావతికి పిలిపించుకుని సీఎం మాట్లాడారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేపై వస్తున్న అనేక ఆరోపణలపై సీఎం నిలదీసినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా కూడా వినేందుకు సీఎం ఆసక్తి చూపలేదని అంటున్నారు. తనకు అన్నీ తెలుసని, ఏం చెప్పాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, పద్ధతి మార్చుకోకపోతే ఉపేక్షించేది లేదని తీవ్ర స్వరంతో హెచ్చరించినట్లు సమాచారం. ఎంతో మంది సీనియర్లు పోటీ పడినా కూడా వారిని కాదని ఎన్నికలలో పోటీకి టికెట్ ఇచ్చామని తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఎంతో బాధ్యతగా ఉండాల్సింది పోయి తరచూ వివాదాల్లో చిక్కుకోవడం ఏంటని సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. ఇకపై ఎలాంటి ఫిర్యాదులు రావడానికి వీల్లేదని, పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించవద్దని సీఎం ఆదేశించారని అంటున్నారు. కాగా అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గాలకు మధ్య తీవ్ర విభేదాలు కొనసాగాయి. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ప్రభాకర్ చౌదరిని కాదని కొత్తగా దగ్గుపాటిని టీడీపీ అధిష్టానం ప్రోత్సహించింది. ఎన్నికల్లో దగ్గుపాటి విజయానికి పనిచేయాలని ప్రభాకర్ చౌదరిని ఆదేశించింది. అయితే ఎన్నికల వరకు ఇద్దరూ సఖ్యతగా ఉన్నప్పటికీ ఫలితాలు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య గ్యాప్ పెరిగిపోతూ వస్తుంది. దీన్ని సరిచేసేందుకు అధిష్టానం ఇప్పటి వరకు ప్రయత్నించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఒకరినొకరు రాజకీయంగా దెబ్బతీయడానికి అనైతిక పద్ధతులు పాటిస్తున్నారని కార్యక్రమాలు విమర్శిస్తున్నాయి. అయితే మాజీ ఎమ్మెల్యే వర్గం కారణంగానే ఎమ్మెల్యే ఆడియో రికార్డులు సోషల్ మీడియాలో వచ్చాయని, పార్టీ పరువు పోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు టీడీపీ ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. చంద్రబాబు దిశానిర్దేశం చేసిన చాలా మంది తీరులో మార్పు రావడం లేదు. రోజుకు ఎమ్మెల్యే వివాదాస్పదం అవుతూనే ఉంది. అయితే తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అటవీశాఖ సిబ్బందిపై దాడి చేయడంపై ప్రభుత్వ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతుంది. పరిస్థితి గాడి తప్పుతుందని సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ సైతం ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏపీ కేబినెట్ సమావేశంలో సైతం చంద్రబాబు దీనిపై సీరియస్ గా మాట్లాడినట్టు ప్రచారం సాగుతుంది. మంత్రులతో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై ఒక కన్నేసి ఉంచాలని ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యంగా రౌడీ మాఫియా విస్తరించినట్లు అనుమానాలున్నాయి. ఎక్కడికక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమేయంతోనే టీడీపీ ఎమ్మెల్యేలు వివాదాస్పదం అవుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ప్రధాన నేతలు తప్పించి క్షేత్రస్థాయిలో ప్రత్యర్థి పార్టీలో పనిచేసే నేతలతో స్నేహాలుంటాయి. ఇప్పుడు ఆ స్నేహాలే టీడీపీ ఎమ్మెల్యేల వివాదాలకు కారణమవుతున్నాయి. 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు వ్యాపారాల్లో ఆరితేరిపోయారు. వారి విషయంలో హైకమాండ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే నేతలు కొన్ని జిల్లాల్లో వ్యాపారాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లోనే టీడీపీ ఎమ్మెల్యేలు కలిసిపోయినట్లు తెలుస్తుంది. వ్యాపార భాగస్వామ్యం కల్పించడం ద్వారా తమపై రాజకీయ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఎమ్మెల్యేలు వైసీపీ నేతలతో చేతులు కలిపినట్లు ఆరోపణలున్నాయి. మద్యం షాపుల విషయంలో సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మద్యం టెండర్ల విషయంలో తలదూర్చవద్దని కూడా హెచ్చరించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడికక్కడే మద్యం షాపుల టెండర్లు దక్కించుకోవడం, సిండికేట్ కావడం వంటి విషయాల్లో ఎమ్మెల్యేల ప్రమేయం అధికంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. లో ట్విస్ట్ ఏంటంటే కొంతమంది వైసీపీ నేతలతో వ్యాపారం చేస్తుంది ఎమ్మెల్యేలే అన్న ఆరోపణలున్నాయి. ఇసుకతో పాటు మట్టి తవ్వకాల్లో సైతం తమ చేతికి మట్టి అంటకుండా ఆరోపణలు రాకుండా వైసీపీ నేతలతో కొందరు ఎమ్మెల్యేలు చేతులు కలిపారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే సొంత పార్టీలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. అవే ఎమ్మెల్యేల వివాదాల్లో కూరుకుపోవడానికి కారణమవుతున్నాయి. సాధారణంగా అధికారులు, ఉద్యోగుల బదిలీలో రాజకీయ సిఫారసులు ఉంటాయి.
కానీ ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త లాజిక్ ప్రదర్శిస్తుంది. టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరును సాకుకు తీసుకొస్తుంది. ఒక అధికారిని అధికార పార్టీ నేతతోనే బదిలీ చేస్తుంటే మరో అధికార పార్టీ నాయకుడు అడ్డుకోవడంతో విభేదాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో కూడా వివాదాలు నడుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఓ అధికారి పార్టీ ఎమ్మెల్యే వివాదాల్లో చిక్కుకోవడానికి అదే కారణం. అయితే క్రమశిక్షణ విషయంలో సీఎం చంద్రబాబు చాలా రకాలుగా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు, కానీ ఇంత మాత్రం ప్రభావం చూపడం లేదు. అందుకే ఇక్కడి నుంచి ఉదాసీన వైఖరి లేకుండా కఠినంగా వ్యవహరించడానికి సిద్ధమైనట్లు సమాచారం. చూడాలి మరి ఎలాంటి చర్యలకు దిగుతారో. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.